సింధూర వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ చెల్లి అయితే సింధూరాన్ని చూడడం కోసం అని చెప్పి చెంచలమ్మ ఇంటికి వస్తారు. ఇక చెంచలమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లిని చూసి, ఆ రోజు నేను అలా మాట్లాడింది తప్పే, నన్ను క్షమించండి, మీ కూతురు గురించి నేను అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి చెంచలమ్మ సింధూర వాళ్ళ అమ్మని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. అది విని సింధూర వాళ్ళ అమ్మ అయితే, అమ్మగారు మీరు మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి అమ్మగారు, అది మీకున్న కోపం కాదు అమ్మగారు, నా కూతురు మీద మీకున్న ప్రేమ అని చెప్పి అంటుంది. అది విని చెంచలమ్మ అయితే, సరేలేండి ఇప్పుడు ఏమీ కాదు, ఈ సింధూర పైన ఉంది, మీరు వెళ్ళి మాట్లాడి రండి అని చెప్పి చెంచలమ్మ అయితే వాళ్ళతో అంటూ ఉంటుంది. అది విన్న కేశవ్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏమి బావగారు రాలేదా అంటే, ఆయన కొంచెం పని ఉండి రాలేదు అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అయితే సింధూర పైన ఉంది, వెళ్ళి మాట్లాడి రండి అని చెప్పి అంటుంది. ఇక సింధూర దగ్గరికి వాళ్ళ అమ్మ వెళ్ళగానే సింధూర అయితే వాళ్ళ అమ్మని చూస్తూ, అమ్మ ఎలా ఉన్నావమ్మా, ఎన్నాళ్ళకి మళ్ళీ వచ్చావమ్మా, ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించమ్మా అని చెప్పి సింధూర కూడా వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది. ఏం కాదులే అమ్మ, నీకు అప్పుడు బాధ కలిగింది అందుకే అలా అన్నావు, నేనేమీ అనుకోలేదులే అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అలా వాళ్ళ సింధూర వాళ్ళ అమ్మ తను మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.